గురుకుల ఉద్యోగ గైడ్లైన్స్ ప్రోగ్రాంకు స్వాగతం. ఈరోజు భారతదేశ చరిత్రలో విజయనగరం సాహిత్యం నిర్మాణాల గురించి మనం తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ వెంకటేశం శైని గారు మనతో ఉన్నారు. విజయనగర సామ్రాజ్యం సాహిత్యం నిర్మాణాలు ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, అలాగే ఎంత డెప్త్ వరకు ఈ సబ్జెక్ట్ చదువుకోవాల్సి ఉంటుందో మనకు సార్ వివరిస్తారు. అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ కింద రన్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీ ప్రశ్నను స్పష్టంగా అడగవచ్చు. మీరు ప్రశ్న అడిగేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీరు ప్రశ్న అడగండి. నమస్తే సార్. సార్, విజయనగరం వంశం గురించి క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే విజయనగరం, చోళ, పల్లవ ఈ మూడు రాజవంశీయుల గురించి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఎంత డెప్త్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? ముఖ్యంగా భారతదేశ చరిత్రకు సంబంధించి విజయనగర, పల్లవ అండ్ చోళ వీటికి సంబంధించినటువంటి సాహిత్యము అండ్ కన్స్ట్రక్షన్స్, సో ఆర్కిటెక్చర్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ చాలామంది ఏం చేస్తుంటారంటే విజయనగర, పల్లవ, చోళ వీరిని స్కిప్ చేస్తూ ఉంటారు సబ్జెక్ట్లో. బట్ వీ షుడ్ లెర్న్ అబౌట్ విజయనగర, పల్లవ, చోళ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది విజయనగర కింగ్డమ్. ఇట్స్ ఓన్లీ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్స్ వీరి యొక్క. ఎందుకంటే విజయనగరము అంటే, విజయనగర సామ్రాజ్యం అంటే సాహిత్యానికి ఇదొక స్వర్ణయుగం. ఇట్ ఇస్ అ గోల్డెన్ ఏజ్ ఫర్ లిటరేచర్. అందుకే విజయనగర కింగ్డమ్లో మనం సాహిత్యము మరియు వారి యొక్క నిర్మాణాలు, ఆర్కిటెక్చర్, వీటికి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు కొద్దిగా ఈ అంశం నుండి గురుకులాలో క్వశ్చన్స్ కవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ విజయనగర. నాట్ ఓన్లీ పొలిటికల్ హిస్టరీ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది ఇక్కడ, బట్ వారి యొక్క సాహిత్యాలు. ఎందుకంటే విజయనగర కింగ్డమ్లో గొప్ప సాహితీ చరిత్ర ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వాటిపైన మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం. పల్లవ వంశం నుంచి కూడా చాలా క్వశ్చన్స్, పల్లవ అండ్ చోళ. ఎందుకంటే పల్లవ, చోళ, విజయనగర ఈ మూడు కూడా సాధారణంగా ఇండియన్ హిస్టరీలో వీటిని పక్కబెడుతుంటారు. కానీ గురుకులకు సంబంధించి వీటిని కూడా మనం కొద్ది అవగాహనతో చదివినట్లయితే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మనం ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే అసలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు, ఆ సామ్రాజ్య స్థాపనకు సహాయపడిన వారు ఎవరు సార్ అసలు? ఎస్, యాక్చువల్లీ విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విజయనగర డైనస్టీ ఈజ్ బై హరిహర అండ్ బుక్కరాయ, బ్రదర్స్ ఆఫ్ హరిహర అండ్ బుక్కరాయ. యాక్చువల్లీ హరిహరరాయలు, బుక్కరాయలు ఈ ఇద్దరు కూడా ఈ విజయనగర సామ్రాజ్య స్థాపనకు దోహదపడ్డటువంటి వ్యక్తులుగా మనం చరిత్రలో చెప్పగలుగుతున్నాం. కాబట్టి హరిహర అండ్ బుక్కరాయ వీరు సంగముని యొక్క కుమారులు. హరిహర అండ్ బుక్కరాయ అనే వాళ్ళు సంగముని యొక్క కుమారులు. ఈ ఇద్దరు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో దట్ ఈస్ హరిహర అండ్ బుక్కరాయలు. సో యాక్చువల్ ఏంటంటే హరిహర, బుక్కరాయలు వారు ఎక్కడి వారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ హరిహర అండ్ బుక్కరాయ దే వర్క్డ్ యాజ్ హయ్యర్ ఎంప్లాయీస్ ఇన్ కాకతీయ డైనస్టీ, ప్రతాపరుద్ర సెకండ్. వెన్ కాకతీయ డైనస్టీ ఈస్ డిఫీటెడ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్, దే వర్ టేకెన్ టు ఢిల్లీ. వీరిని ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. తర్వాత కంపిలి రాజ్యానికి వీరిని అడ్మినిస్ట్రేటర్గా పంపించడం జరుగుతుంది. అక్కడ నుండి ఈ హరిహర, బుక్కరాయలకు ఒక ఎయిమ్ ఏంటంటే దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ డైనస్టీ, న్యూ కింగ్డమ్. దట్స్ వై ఆన్ ద బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్, తుంగభద్ర నది ఒడ్డుకు ఒక రాజ్యస్థాపన చేయాలనే కాన్సెప్ట్ తోటి వీరు విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక మహర్షిని సంప్రదిస్తారు. సో వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి వీరు మరి విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది 1336 AD 1936 ADలో ఈ తుంగభద్ర నదీ తీరాన ఈ విజయనగర సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. మొదటగా వీరి యొక్క క్యాపిటల్ అనగొంది ఉంటుంది. తర్వాత అది విజయనగరంగా, హంపీగా మార్పు చెందుతుంది. అసలు విజయనగర సామ్రాజ్యం చాలా కీర్తి గడించింది. అసలు దీన్ని పాలించిన వంశాలేవి, వాటి వరుస క్రమాలు ఏంటి సార్? సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలిస్తున్నాయి. అందులో సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, అరవీటి వంశం, మొత్తం 4 వంశాల వారు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. అందులో సంగమ వంశం అనేది మనకు హరిహర, బుక్కరాయల చేత స్థాపించబడ్డటువంటిది సంగమ వంశం. వీరు 1336 నుండి 1485 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాలువ డైనస్టీ ఇది 1485 నుండి 1505 వరకు కూడా సాలువ డైనస్టీ పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా తులువ డైనస్టీ మన శ్రీకృష్ణదేవరాయకు సంబంధించినటువంటి డైనస్టీ. కాబట్టి వారు
1505 నుండి 1570 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. ఇక చివరగా అరవీటి డైనస్టీ, ఇది 1570 నుండి 1646 వరకు కూడా ఈ అరవీటి డైనస్టీ పరిపాలన చేయడం జరుగుతుంది. మొత్తం 4 డైనస్టీస్: సంగమ, సాలువ, తులువ, అరవీటి. రైట్, మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సంగమ వంశ స్థాపన ఎవరు, వాటి సాహిత్యాలు ఏంటి, ఎలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది? సో ఇక్కడ ఈరోజు మన టాపిక్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యము, సాహిత్యము. కాబట్టి సాహిత్యం అనేది ఎక్కడ, యాక్చువల్లీ విజయనగర సామ్రాజ్యం అంతా కూడా సాహితీపరమైనటువంటి ఉన్నత స్థితిని పొందినటువంటి సామ్రాజ్యం అది. కాబట్టి సో ఈ సంగమ డైనస్టీ అనేది మనకు హరిహర రాయల చేత, బుక్కరాయల చేత స్థాపించబడ్డటువంటిది. ఇందులో ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలను చూసినట్లయితే మనకు విద్యారణ్య కాలజ్ఞానం అని, సో విద్యారణ్య స్వామి దీన్ని రచించడం జరిగింది. విద్యారణ్య స్వామి అంటే మన అందరూ తెలుసు, హరిహర బుక్కరాయలు ఈ విద్యారణ్య స్వామిని సందర్శించి, స్వామి మేము ఒక డైనస్టీ ఇక్కడ కట్టాలనుకుంటాం, ఒక సామ్రాజ్య నిర్మాణం చేయాలనుకుంటాం అన్నటువంటి కాన్సెప్ట్ను అతనికి చెప్పడం వల్ల అతని యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ సామ్రాజ్య నిర్మాణం జరిగింది. కాబట్టి వారు విద్యారణ్యంలో వారు ఈ విద్యారణ్య కాలజ్ఞానం అనేటువంటి గ్రంథంలో ఈ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుగులో మొట్టమొదటి ముఖ్యంగా ఈ విజయనగర సామ్రాజ్యంలో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మొట్టమొదటి బుక్గా మనము నాచన సోముడు రచించినటువంటి ఉత్తర హరివంశము. ఇతను బుక్కరాయల కాలంలో ఉన్నాడు. సో నాచన సోముడు రచించినటువంటి ఉత్తర హరివంశం అంటే ఇక్కడ మనకు ఈ ఉత్తర హరివంశం అంటే సో మనకు రామాయణ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఏదైతే విధానం ఉందో అది నాచన సోముడు రచించడం జరిగింది. అంటే విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటి తెలుగు కావ్యంగా ఈ ఉత్తర రామచరితాన్ని, ఉత్తర హరివంశాన్ని తీసుకోవచ్చు. దీన్ని నాచన సోముడు రచించాడు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే వీరప్పయ్య రాసినటువంటి వీరప్పయ్య కాలజ్ఞానం. ఈయన దాదాపు 12 సంగమ వంశంలో వచ్చినటువంటి దాదాపు 12 రాజుల గురించి, 12 మంది పరిపాలకుల గురించి ఈయన ఈ వీరప్పయ్య కాలజ్ఞానంలో వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి బుక్ ఏంటంటే అది మధురా విజయం అనేది ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యంలో హరిహర బుక్కరాయలకు సంబంధించినటువంటి విషయాన్ని, వారి యొక్క పరిపాలన విధానం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మధురా విజయం. మనకు ఇక్కడ నుంచి ఈ సాహిత్యపరమైనటువంటి అంశాల్లో ఏ క్వశ్చన్ వస్తుంది జనరల్గా అన్నప్పుడు ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఏంటంటే గంగాదేవి రచించినటువంటి మధురా విజయం, ఈ పుస్తకాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది సాంస్క్రిట్, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ది సాంస్క్రిట్, సంస్కృతం రాయబడ్డటువంటి పుస్తకము. సో ఇది గంగాదేవి అంటే షీ వాజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ బుక్కరాయ, దట్ మీన్స్ కంపలిరాయ, సన్ ఆఫ్ బుక్కరాయ, దట్ ఈస్ కంపలిరాయ వైఫ్ గంగాదేవి మధురా విజయం అనేటువంటి గ్రంథాన్ని రచించింది. సో ఇది మొట్టమొదటి సంస్కృత బుక్ చెప్పొచ్చు. ఇది కంపలిరాయలు మధుర సుల్తాన్ల పైన విజయాన్ని సాధించినటువంటి విషయాన్ని ఇవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి సో మధురా విజయం అనే పుస్తకాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని రైటర్ గంగాదేవి, ఈవిడ కంపలిరాయల యొక్క భార్య. సో కంపలిరాయలు ఎవరు అంటే బుక్కరాయల యొక్క కుమారుడు. అదేవిధంగా సో మనకు సంగమ వంశానికి సంబంధించినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే సెకండ్ దేవరాయలు రచించినటువంటి పుస్తకం, దట్ ఈజ్ మహానాటక సుధా అనేది. ఈ సెకండ్ దేవరాయలు అనగానే మనకు టోటల్గా సంగమ వంశంలో అత్యంత సమర్థుడు ఈ సెకండ్ దేవరాయ. ఇతనికే మరొక పేరు ఏంటంటే ప్రౌఢదేవరాయలు అనే పేరు కూడా ఉంటుంది. సో ఇతను మహానాటక సుధా అనేది అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ దేవరాయ ఈయనకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈయన కాలంలో అబ్దుల్ రజాక్ అనేటువంటి పర్షియన్ రాయబారి విజిట్ చేస్తాడు. అదేవిధంగా ఈయన కాలంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సో అరుణగిరినాథ డిండిమ భట్ అనేటువంటి కవి, పోయెట్ ఇతని కాలంలో మనకుంటాడు. సో ఈయన రచించినటువంటిది సోమవల్లి యోగానంద ప్రహసనం అనేటువంటి పుస్తకాన్ని అరుణగిరినాథ డిండిముడు, ఇతన్నే గౌడ డిండిమ భట్ అని కూడా అంటారు. మనకు విజయనగర చరిత్రలో గౌడ డిండిమ భట్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి అంటే గౌడ డిండిమ భట్టు ఈ అనౌన్స్డ్ హిమ్సెల్ఫ్, ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, నన్ను ఓడించినట్లయితే నా కంచుడక్క పలగొడతాను, నాకున్నటువంటి గండెపండేరాన్ని నన్ను ఓడించిన వారికి తొలగిస్తాను, ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. అందులో మన క్రెడిట్ ఏంటంటే, మన తెలుగు వారి యొక్క క్రెడిట్ ఏంటంటే, నిజానికి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది కన్నడ దేశంలో వచ్చినటువంటి సామ్రాజ్యం ఇది. అయినప్పటికీ తెలుగు రూలర్స్ ఉన్నారు, కన్నడ రూలర్స్ ఉన్నారు ఈ 4 డైనస్టీలలో.
బట్ అక్కడ ఉన్నటువంటి గౌడ డిన్నో భట్ ఏమైనా అనౌన్స్ చేస్తాడు, నన్ను ఓడిస్తే మరి వారికి నా గన్నెపెండారైనా తొలుగుతానే ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. దానికి మన తెలుగువాడైనటువంటి శ్రీనాథుడు వెళ్ళి అతన్ని ఓడించడం జరుగుతుంది. కాబట్టి సో గౌడ డిన్నో భట్ అనేటువంటి కవి కూడా మనకి ఇక్కడ తారసపడతాడు. ముఖ్యంగా ఈ టీజీటీ గురుకుల టీజీటీలో తెలుగు పండిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక కవి సో జక్కనాచార్యులు. ఈ జక్కనాచార్యులు అనేవాడు కూడా మనకు వీరి కాలంలోనే సంగమ వంశముల కాలంలో ఉన్నాడు. అతను విక్రమార్క దేవ చరిత్రం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. సో జక్కనాచార్యుడు. కాబట్టి ఇక మనకు ఈ మొత్తం సంగమ డైనస్టీలో చూసినట్లయితే రెండవ దేవరాయలు లేదా ప్రౌఢదేవరాయలు ఇతని కాలంలో మనకు అత్యంత ప్రసిద్ధమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ముఖ్యంగా ఇతని కాలంలో మనకు మసీదు దక్షిణ భారతదేశంలో మసీదుల నిర్మాణం అనేది ఈయన కాలంలో విజయనగర సామ్రాజ్యంలో జరుగుతుంది. అదేవిధంగా మరి ముస్లింలకు సైన్యంలో ప్రవేశం కల్పించినటువంటి విజయనగర రాజుడు ఎవరు అంటే మనకు రెండవ దేవరాయలు, అతనే ప్రౌఢదేవరాయలు. అదేవిధంగా ఈ ప్రౌఢదేవరాయలు తన యొక్క సింహాసనానికి ఎదురుగా ఖురాన్ ప్రతులను ఉంచి పరిపాలన చేసేవాడు. ఈ రూల్ హిమ్సెల్ఫ్ సో బై కీపింగ్ ది ఖురాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది థ్రోన్. సింహాసనానికి ముందు ఖురాన్ యొక్క ప్రతులను పెట్టి పరిపాలన సాగించినటువంటి వాడు సెకండ్ దేవరాయ, అతను మనం ప్రౌఢదేవరాయలు అంటాం. అదేవిధంగా ఈ సంగమ డైనస్టీలో మనకు మొదటి దేవరాయలు అనేవాడు కూడా ఉన్నాడు. ఇతను కూడా మరొక ప్రసిద్ధమైనటువంటి రాజే ఇక్కడ. సో ఈయన కాలంలో మనకు తుంగభద్ర నది మీద డ్యామ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి తుంగభద్ర నది మీద మొట్టమొదటి డ్యామ్ నిర్మాణం చేసినటువంటి విజయనగర రాజు ఎవరు అంటే దట్ ఈజ్ మొదటి దేవరాయ. ఈయన కాలంలో మనకు నికోలో కోంటి అనేటువంటి ఇటలీ యాత్రికుడు పర్యటించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద సంగమ డైనస్టీలో మనకు ఉన్నటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా కవులల్లో సో మనకు విద్యారణ్య స్వామి తీసుకోవచ్చు, నాచన సోముడు తీసుకోవచ్చు, అదేవిధంగా గౌడ డిన్నో భట్ తీసుకోవచ్చు. సో సాలువ ప్రౌఢదేవరాయలు కూడా తను రాసినటువంటి మహానాటక సుధానిధి కూడా ఉంది. కాబట్టి ఇదంతా కూడా సంగమ డైనస్టీలో ఉన్నటువంటి మనం లిటరేచర్గా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు నెక్స్ట్ సాలువ సంగమ డైనస్టీ తర్వాత మనకు సాలువ డైనస్టీ వస్తుంది. ఈ సాలువ డైనస్టీలో మనకు సాలువ నరసింహరాయలు, ఈ వాజ్ ఫౌండర్ ఆఫ్ సాలువ డైనస్టీ, సాలువ నరసింహరాయలు. సో సాలువ నరసింహరాయలు కాలంలో కూడా మనకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయిన కవులు మనకు ఉన్నారు. అందులో ముఖ్యంగా రాజనాథ డిండిముడు అనేవాడు గంగాధర ప్రతాప విలాసము ఇట్ ఈస్ రిటన్ బై రాజనాథ డిండిముడు. అదేవిధంగా ఈయన మరొక కావ్యాన్ని కూడా రాశాడు సాలువాభ్యుదయము. రాజనాథ డిండిముడు ఆల్సో రిటర్న్ దట్ బుక్ సాలువాభ్యుదయము. సో అదేవిధంగా మనకు అతి ముఖ్యమైనటువంటి పుస్తకం ఈ సాలువ డైనస్టీలో మనకు కనిపిస్తుంది. అది అందులో పిల్లలమర్రి పినవీరభద్రుడు ముఖ్యమైన పోయట్. విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యంగా సాలువ డైనస్టీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన వ్యక్తి, అతి ముఖ్యమైన రచయిత పిల్లలమర్రి పినవీరభద్రుడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు అంటే చాలామంది ఏ పుస్తకం గుర్తొస్తుందంటే జైమిని భారతం. ఇది పిల్లలమర్రి పినవీరభద్రుని చేత రచించబడ్డది. ఇతను సాలువ నరసింహరాయల కాలంలో మనకు కనిపిస్తున్నాడు. మీకు పిల్లలమర్రి పినవీరభద్రుడు అనగానే ఒక కొటేషన్ బాగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, దాదాపు గ్రూప్స్లలో కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలమర్రి పినవీరభద్రుడు అనగానే ఆయన ఒక కొటేషన్ వాణి నా రాణి, ఇది ఒక ఫేమస్ కొటేషన్ అనేది వాణి నా రాణి అనేటువంటి కొటేషన్. కాబట్టి ఈ పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించినటువంటి జైమిని భారతం, అదేవిధంగా శృంగార శాకుంతలం ఈయన రచించిన బుక్లలో శృంగార శాకుంతలం. మళ్ళీ పిల్లలమర్రి పినవీరభద్రుడు ఎక్కడివాడు, చాలామంది కూడా వాట్ ఈస్ ది నేటివ్ ప్లేస్ ఆఫ్ పిల్లలమర్రి పినవీరభద్రుడు అంటే సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సేయింగ్ దట్ మహబూబ్ నగర్ పిల్లలమర్రి. యాక్చువల్లీ ఈయన యొక్క నేటివ్ ప్లేస్ పిల్లలమర్రి మహబూబ్ నగర్ కాదు, ఇట్ ఈస్ నియర్ బై సూర్యాపేట్ పిల్లలమర్రి విలేజ్. ఇఫ్ యూ గో టు పిల్లలమర్రి రైట్ నౌ, ఇఫ్ యూ గో టు దట్ విలేజ్ వీ హ్యావ్ ద టెంపుల్స్. పిల్లలమర్రిలో కూడా మీకు శైవ టెంపుల్స్ ఉన్నాయి, బెటర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి పిల్లలమర్రి పినవీరభద్ర ఆల్సో స్టేడ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ సాలువా కింగ్డమ్. సో ఈ వాజ్ ఫ్రమ్ తెలంగాణ, దట్ ఈజ్ నియర్ బై సూర్యాపేట్ పిల్లలమర్రి విలేజ్. అదేవిధంగా మనకు తెలుగులో తొలి జంట కవులు, ఇప్పుడు జనరల్గా జంట కవులు అంటే చాలామందికి గుర్తుండేది తిరుపతి వెంకట కవులు జంట కవులు అంటాం జనరల్గా తెలుగు లిటరేచర్ సంబంధించి. కానీ తెలుగులో మొట్టమొదటి జంట కవులు అంటే నంది మల్లయ్య గంట సింగన దీస్ ఆర్ ఫస్ట్ జాయింట్ పోయిట్స్, తెలుగు జంట కవులు అంటారు. వీరు కూడా ఈ సాలువ నరసింహరాయల పరిపాలనా కాలంలో మనకున్నారు సాలువ డైనస్టీలో.
సాలువ నరసింహరాయల యొక్క పరిపాలన కాలంలో ఉన్నారు. వీరు వరాహ పురాణం, వీరు రచించినటువంటి గ్రంథం వరాహ పురాణం. ఇది నందిమల్లయ్య ఘంటసింగన్ అనేటువంటి జంటకాలు రచించినటువంటి గ్రంథం. సో అదేవిధంగా మనకు తెలుగులో పంచతంత్రం ఉంది. తెలుగులో పంచతంత్రము జనరల్ సంస్కృతంలో మనకు ఉంటుంది. దీన్ని విష్ణు శర్మ అనేటువంటి వాడు ఈ పంచతంత్రాన్ని సాంస్క్రిట్లో రాశారు. బట్ తెలుగులో దూబగుంట నారాయణ కవి పంచతంత్రం అనేది తెలుగులో డబ్ చేయబడ్డది. అది దూబగుంట నారాయణ కవి. దూబగుంట నారాయణ కవి కూడా మనకు ఈ సాలువ డైనస్టీలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకు సాలువ నరసింహరాయల పీరియడ్లో పద కవితా పితామహుడుగా పిలువబడుతున్నటువంటి అన్నమాచార్యులు కూడా, తాళపాక అన్నమయ్య కూడా ఇతను ఈ సాలువ నరసింహరాయల కాలంలోనే నివసించినటువంటి వాడు. ఇక్కడ మనకు 32,000 he has written 32,000 శ్లోకాస్ ఆన్ శ్రీ వెంకటేశ్వర. 32,000 శ్లోకాలు శ్రీ వెంకటేశ్వరుని మీద ఈయన రాసి పాడడం జరిగింది. ఇటువంటి తాళపాక అన్నమాచార్యులు కూడా మనకు వీరి కాలంలోనే సాలువ నరసింహరాయలు అదేవిధంగా సాలువ డైనస్టీలో మనకు కనిపిస్తున్నారు. సో మనకు తాళపాక అన్నమాచార్యులు అనగానే అత్యంత గొప్పనైన కీర్తనలు మనకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు ఇప్పుడు జనరల్గా మనకు ప్రైమరీ స్కూళ్ళల్లో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటిపూలు తేవ అనేటువంటి గేమ్ ఏదైతే ఉందో ఈ గేమ్ రచించింది మనకు తాళపాక అన్నమాచార్యులు. కాబట్టి తాళపాక అన్నమాచార్యులు పదకవితా పితామహుడుగా పిలువబడుతున్నటువంటి ఈ తాళపాక అన్నమాచార్యులు మనకు సాలువ నరసింహరాయల కాలంలోనే మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా వీరి భార్య తాళపాక అన్నమాచార్యుల యొక్క భార్య తాళపాక తిమ్మక్క, ఈమె కూడా ప్రముఖ మహిళా కవయిత్రి. ఈవిడ కూడా మనకు ఈ సాలువ వంశంలో పరిపాలన కాలంలో ఉంటుంది. సో ఈవిడ సుభద్ర కళ్యాణం, రుక్మిణి కళ్యాణం లాంటి పుస్తకాలు రాయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు ఈ సాలువ వంశం పరిపాలన కాలంలో కనిపిస్తూ ఉన్నారు. రైట్ సార్. తులువ వంశం తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, శ్రీకృష్ణదేవరాయల గురించి ఉంటుంది. అసలు శ్రీకృష్ణదేవరాయల రచనలు ఏంటి, తుల వంశం గురించి కూడా చెప్పండి. సో మనకు గురుకులానికి సంబంధించి గురుకుల ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్స్ రావడం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ నుంచి ఈ డైనస్టీ నుంచి అడగడం జరుగుతుంది. ఎందుకంటే గురుకుల ఇట్ ఈజ్ ది ఎగ్జామినేషన్ ఆన్ ది లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ అని మనకు ఉంది. వారసత్వము, సంస్కృతి, నిర్మాణాలు, కళలు అనేటువంటి పాయింట్ మీదనే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రిస్క్రైబ్ చేశారు సిలబస్ని. కాబట్టి పొలిటికల్ హిస్టరీ కన్నా వీరి యొక్క కళలు, సాహిత్యము వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని స్టార్టింగ్ నుండి మేము చెబుతున్నాం సార్. కాబట్టి విజయనగర సామ్రాజ్య విధానంలో విజయనగర కింగ్డమ్కి సంబంధించి మనకు తులువ డైనస్టీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ని మనం స్వర్ణయుగం అని చెబుతున్నాము. ఎందుకంటే భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా గోల్డెన్ ఎరా అంటే దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన ఈయన 1509 to 1529 ఈయన యొక్క పరిపాలనా కాలం ఉంటుంది. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి, వాట్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నట్టు టైటిల్స్ చూసినట్లయితే మనకు ఆయనకు సాహితీ సమరాంగణ చక్రవర్తి. శ్రీకృష్ణదేవరాయ హ్యాస్ ద టైటిల్ సాహితీ సమరాంగణ చక్రవర్తి. అదేవిధంగా ఆంధ్రభోజుడు యాజ్ ద టైటిల్ ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజుడు అండ్ యవన రాజ్య స్థాపనాచార్య ఇలాంటి టైటిల్స్ శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నాయి. యాక్చువల్లీ శ్రీకృష్ణదేవరాయలు బేసికల్లీ కన్నడ నేటివ్, ఈయన కన్నడ జాతీయుడు. ఈయన యొక్క మదర్ టంగ్ తులు. చాలా చోట్ల అడిగారు ఈ ప్రశ్న, వాట్ ఈజ్ మదర్ టంగ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయల యొక్క మదర్ టంగ్ ఏంటి అనే కాడ చాలామంది దే విల్ హ్యావ్ సో మెనీ కన్ఫ్యూషన్స్. ఎందుకంటే కొంతమంది కన్నడ అంటారు, కొంతమంది తెలుగు అంటారు. బట్ యాక్చువల్లీ ది మదర్ టంగ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ దట్ ఈస్ తులు లాంగ్వేజ్. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క నేటివ్ ప్లేస్ తులువనాడు, నియర్ బై మైసూర్. ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక, నియర్ బై మైసూర్, తులువనాడు. కాబట్టి ఆ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి వారి యొక్క మదర్ టంగ్ తులు. కాబట్టి ఈయన తులు భాష మాతృభాష కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే, సో ఈ లైక్ వెరీ మచ్ తెలుగు. ఆయన తెలుగును బాగా ప్రేమించేవాడు. తెలుగులో గ్రంథీకరణ చేశాడు ఆయన. ఈ హ్యాస్ రిటర్న్ ఆముక్తమాల్యద ఇన్ తెలుగు లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్. సో కన్నడీయుడైనప్పటికీ, తులు మాతృభాష ఉన్నప్పటికీ తెలుగులో అత్యంత గొప్పనైనటువంటి ప్రబంధము ఆముక్తమాల్యద. కాబట్టి ఈయన ఆముక్తమాల్యద అనేటువంటి తెలుగు ప్రబంధాన్ని రచించడం జరిగింది. ఈ ఆముక్తమాల్యదకు మరొక పేరు ఏంటంటే విష్ణు చిత్తీయం.
కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు నెంబర్ ఆఫ్ రాశాడు. ఆముక్తమాల్యద, జాంబవతి పరిణయము, ఉషా పరిణయము, మదాలస చరిత్ర, ఇలా చాలా పుస్తకాలు రాశాడు. బట్ అందులో తెలుగులో రాసిన గ్రంథం ఏది అని కూడా అడగవచ్చు. విచ్ బుక్ వాజ్ రిటర్న్ బై శ్రీకృష్ణదేవరాయ ఇన్ తెలుగు లాంగ్వేజ్, దట్ ఈజ్ ఆముక్తమాల్యద. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ విష్ణు చిత్యం. ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటంటే, జనరల్గా ఇంతకుముందుకు నేను చెప్పినట్లుగా వాణి నా రాణి అని అన్నది ఎవరు ఇంతకుముందుకు. సో జస్ట్ ఐ టోల్డ్ యూ, వాణి నా రాణి అన్నది ఎవరంటే దట్ ఈజ్ పిల్లల మరి పిన వీరభద్ర. అంటే ఈ కొటేషన్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఎగ్జామినేషన్లో, శ్రీకృష్ణదేవరాయ కొటేషన్, ఈ హ్యాస్ వన్ కొటేషన్, ఈ టోల్డ్ వన్ కొటేషన్, అది కూడా చాలా చోట్ల చాలా ఎగ్జామ్లో మనకు వస్తుంది. అదే దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయ యొక్క ఫేమస్ కొటేషన్ ఏంటంటే, ఫేమస్ స్టాంజా ఆఫ్ ది పోయం, దట్ ఈజ్ సో దేశ భాషలందు తెలుగు లెస్స. సో ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఎవరని కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. ఇంకా ముఖ్యంగా ఈ పోయం ఇది లాస్ట్ స్టాంజా. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ స్టాంజా. ఆ పోయం ఏంటంటే, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండ తెలుగొకండ, ఎల్ల నృపుల గొలిచి ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు. సో తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగు అంటే దేశమే తెలుగు. సో ఏను తెలుగు వల్లబుండ, నేను ఒక తెలుగు రాజుని, ఎల్ల నృపుల గొలిచి ఎరుగవే బాసాడి, ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి రాజులందరిని అడగండి, వాళ్ళు ఏమంటారంటే దేశ భాషలందు తెలుగు లెస్స. సో దట్స్ వై వీ షుడ్ రిమెంబర్ దిస్ స్టాంజా. ఎందుకంటే సో మెనీ ఎగ్జామినేషన్ దే కవర్డ్ ఇన్ సో మెనీ ఎగ్జామినేషన్స్ ద సెంటెన్స్, ద స్టాంజా దట్ ఈస్ దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి స్టాంజాను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణదేవరాయ ఆయన గొప్ప సాహితీవేత్త, సాహితీ సమరాంగణ చక్రవర్తి. సో ఈయన సొంతంగా రైటర్, తెలుగు భాష మీద బాగా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే మాతృభాష తులు అయినప్పటికీ సో ఈ రోట్ ఆముక్తమాల్యద, దాన్ని మనం విష్ణు చిత్యము అంటాం. గోదాదేవి చరిత్ర, ఈ డెడికేటెడ్ దిస్ బుక్, ఈ పుస్తకాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఆముక్తమాల్యద, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆముక్తమాల్యదను ఎవరు రచించారు, లేదా ఆముక్తమాల్యదకున్న మరొక పేరేంటి అంటే విష్ణు చిత్తీయము. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క ఇతర కావ్యాలు ఏంటి అంటే జాంబవతి పరిణయము, ఉషా పరిణయము, మదాలస చరిత్ర, ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి కావ్యాలలో మనకు కనిపిస్తుంటాయి సార్. అయితే మనం శ్రీకృష్ణదేవరాయల కాలంలో సాహిత్యం చాలా పరిఢవిల్లిందనే చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉంటారు, అందులో అలసాని పెద్దన్న లాంటి వాళ్ళు. దీంట్లోకి వీళ్ళు ఎలాంటి కావ్యాలు రచించారు, అలాగే ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటారు? సో విజయనగర సామ్రాజ్యం అంటేనే అష్టదిగ్గజ కవులు. బికాజ్ యూ సీ ది లిటరరీ కౌన్సిల్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, ఇట్ ఈస్ కాల్డ్ భువన విజయం. సో భువన విజయం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కవి పండిత పరిషత్, ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో మనకు కనిపిస్తుంది. ఇందులో అష్టదిగ్గజ కవులు 8 మంది అత్యున్నతమైనటువంటి కవులు, తెలుగు, సంస్కృత, కన్నడ మొదలైనటువంటి భాషలలో ప్రవీణులైనటువంటి ఒక 8 మంది ఉద్దండులైనటువంటి కవులు వీరి యొక్క కాలంలో ఉన్నారు. అందుకే వీరిని అష్టదిగ్గజ కవులు అంటున్నాం. ఇందులో మొదటివాడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన ఆయన మొట్టమొదటి వాడు ఇందులో. ఈయనను సో పదకవితా పితామహ, సో ఇతన్ని పదకవితా పితామహుడు, తెలుగు సాహిత్యంలో ఇతన్ని అల్లసాని పెద్దన్ని పదకవితా పితామహుడు అంటారు. సో అదేవిధంగా ఇతను మనుచరిత్ర రాసినటువంటి ప్రసిద్ధ కావ్యము మనుచరిత్ర, దీన్నే సార్వోచిష మను సంభవము అంటాం. అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి మనువు ఎలా పుట్టాడు అనే కాన్సెప్ట్ మీద వచ్చినటువంటిది సో మనుచరిత్ర. ఇది అద్భుతమైనటువంటి ప్రబంధ కావ్యము. నిజంగా చెప్పాలంటే ప్రబంధ యుగము అనేది మనకు శ్రీకృష్ణదేవరాయ పీరియడ్లో బాగా కనిపిస్తుంది. ఇదంతా ప్రబంధ యుగము. ప్రబంధ యుగము అంటే ఒక వర్ణనాత్మకమైన విధానం ఉండేటువంటి కావ్య రచనా విధానము ప్రబంధ యుగము. దట్స్ వై మనకి ఇక్కడ సో అల్లసాని పెద్దన ఈయన రాసినటువంటి మనుచరిత్ర, దీన్ని సార్వోచిష మను సంభవం అంటాం. అదేవిధంగా ఇక రెండవ అతను నంది తిమ్మన. నంది తిమ్మన, ఇతనికి ముక్కు తిమ్మన అనేటువంటి పేరు కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది. సో ఈ వ్రోటు పారిజాతాపహరణము, నంది తిమ్మన వ్రోటు పారిజాతాపహరణం. ఇతని తర్వాత మనకు ఇంకొక వ్యక్తి, ఇంకొక కవి దూర్జటి. సో దూర్జటి ఈ వ్రోటు కాళహస్తీశ్వర మహత్యము, ఆల్సో కాల్డ్ కాళహస్తీశ్వర శతకము. రెండు, సో కాళహస్తీశ్వర మహత్యము అండ్ కాళహస్తీశ్వర శతకం, ఈయన 2 గ్రంథాలు రాయడం జరుగుతుంది దూర్జటి. మనకి ఇందులోనే సో శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది.
అదేవిధంగా ఇంకొక అద్భుతమైనటువంటి కవి వికట కవి అని పేరు కలిగినటువంటి తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ కూడా మనకు వీరి పీరియల్ని కనిపిస్తున్నాడు. వికట కవి అనేటువంటి తెనాలి రామకృష్ణుడు, ఇతను పాండురంగ మహత్యము. సో తెనాలి రామకృష్ణ రాసినటువంటి పాండురంగ మహత్యము, ఘటికాచల మహత్యము, ఉద్భరాట్ చరిత్ర, ఇలా ఉత్తమమైనటువంటి కావ్యరచన హాస్ డన్ బై తెనాలి రామకృష్ణ. సో దట్ ఈస్ పాండురంగ మహత్యము, ఉద్భరాట్ చరిత్ర అండ్ ఆల్సో ఘటికాచల మహత్యము. దీస్ ఆర్ ద బుక్స్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. అండ్ ఆల్సో అయ్యలరాజు రామభద్రుడు, వన్ ఆఫ్ ది అష్టదిగ్గజ పోయిట్స్. వన్ మోర్ పర్సన్ అయ్యలరాజు రామభద్రుడు. సో ఈ wrote రామాభ్యుదయము. అండ్ పింగళి సూరన, వన్ మోర్ ఇంపార్టెంట్ పోయిట్ ఇన్ అష్టదిగ్గజ పోయిట్స్, దట్ ఈస్ పింగళి సూరన. ఈ wrote కళా పూర్ణోదయము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఆఫ్ పింగళి సూరన, దట్ ఈస్ రాఘవ పాండవ్యం. ఇట్ ఈస్ కాల్డ్ ద్వర్తి కావ్యం. రాఘవ పాండవ్యం అంటే ఇట్ ఈస్ ద్వర్తి కావ్యం, దీన్ని ద్వర్తి కావ్యం అంటారు. దట్ మీన్స్ ఎట్ ఎ టైం మనకు రామాయణ మీనింగ్ వస్తుంది అండ్ మహాభారత మీనింగ్ వస్తుంది ఒక పద్యాన్ని చదవడం వల్ల. అందుకే దాన్ని ద్వర్తి కావ్యం అంటే రాఘవ పాండవ్యం. అంటే రాఘవ అంటే రాముడు, పాండవ అంటే మహాభారతం, ఈ రెండు విషయాలు చెప్తుంది మనకు. అండ్ రామరాజ భూషణుడు, వన్ మోర్ ఇంపార్టెంట్ పోయట్, దట్ ఈస్ రామరాజ భూషణుడు. ఈ wrote వసు చరిత్ర. అండ్ మాదయ్య గారి మల్లన, ఈ wrote రాజశేఖర చరిత్ర. అండ్ సో వీరందరూ కూడా మనకు అష్టదిగ్గజ కవులు. సో వారి యొక్క కవి పండిత పరిషత్తును భువన విజయం అంటాం. ఈ భువన విజయం అనేది అత్యంత ప్రసిద్ధి చెందిన కవి పండిత పరిషత్. అందుకే వీ మే గెట్ ద క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పాయింట్. భువన విజయం అనేది ఎవరి యొక్క కవి పండిత పరిషత్ అని క్వశ్చన్ కూడా అడుగుతుంటారు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ తెలుగు పండిట్ వాళ్ళు సంబంధించిందంటే ఈ శ్రీకృష్ణదేవరాయకు సంబంధించిన లిటరేచర్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ కవులు, అష్టదిగ్గజ కవులు, వారి పేర్లు అండ్ వారి యొక్క రచనలు, ఇవి ఖచ్చితంగా మనం బైహార్ట్ చేసుకోవాలి, వాటికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని. సో దట్స్ అష్టదిగ్గజ కవులు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క వైఫ్ తిరుమలదేవి, షీ ఆల్సో రిటర్న్ ది బుక్స్. ఆవిడ కొన్ని కావ్యాలు రాసింది. దట్ ఈస్ వరదాంబిక పరిణయం. షీ wrote వరదాంబిక పరిణయము. సో ఇదంతా కూడా మనకు శ్రీకృష్ణదేవరాయ కాలంలో కనిపిస్తున్నటువంటి లిటరేచర్ సంబంధించినటువంటి అంశాలు. రైట్ సార్. నెక్స్ట్ అరవీటి వంశం. ఈ వంశంలో కూడా కవులు, వాళ్ళ రచనల గురించి చెప్పండి సార్. ఎస్, మనకు అరవీటి వంశంలో ముఖ్యంగా మనకు చేమకూర వెంకటకవి ఇక్కడ కనిపిస్తాడు. ఈయన రాసినటువంటి విజయ విలాసము, చేమకూర వెంకటకవి రచించినటువంటిది విజయ విలాసము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథము. విజయ విలాసం, wrote విజయ విలాసం, దట్ ఈస్ చేమకూర వెంకటకవి. అండ్ నారాయణ తీర్థులు. సో విజయనగర సామ్రాజ్యంలో మనకు కనిపిస్తున్నటువంటి లాస్ట్ పదకవిత చెప్పినటువంటి వ్యక్తి, దట్ ఈజ్ నారాయణ తీర్థులు. ఈయన కృష్ణలీల తరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా మనకు ఈ అరవీటి వంశంలో సెకండ్ వెంకటపతి రాయ కాలంలో ముఖ్యంగా సాహితీ సార్వభౌమాలు, సాహితీ సౌరభాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అరవీటి వంశానికి సంబంధించి ముఖ్యంగా సెకండ్ వెంకటపతి రాయ కాలంలో కొంతమేరకు మనకి చామకూర వెంకటకవి అండ్ నారాయణ తీర్థులు వీళ్ళంతా కూడా మనకు వీరి కాలంలో ఉంటారు. ఇక వీళ్ళే కాకుండా మనకు కన్నడ సాహిత్యం కూడా వీరి కాలంలో బాగా డెవలప్ అవుతుంది, విజయనగర కాలం. అది ముఖ్యంగా మనకు కనకదాస్. సో కన్నడలో అత్యంత ముఖ్యమైనటువంటి కవి కనకదాసు, పురంధరదాసు, వీరు కూడా మనకు ఈ విజయనగర సామ్రాజ్య సాహితీ విధానంలో కనిపిస్తుంటారు. వీళ్ళే కాకుండా మనకి ఇంకా సో దూబగుంట నారాయణ కవి, ఇంతకు మనం చెప్పుకున్నాం, దూబగుంట నారాయణ కవి పంచతంత్రాన్ని ఆంధ్రీకరించారు, వారు ఇక్కడ మనకు కనిపిస్తారు. అదేవిధంగా క్షేత్రయ్య కూడా ఈ వాజ్ ఆల్సో ఇన్ ద పీరియడ్ ఆఫ్ విజయనగర డైనస్టీ. సో మన క్షేత్ర అంటే మువ్వగోపాల పదాలు, ఈజ్ ఫ్రమ్ కృష్ణా డిస్టిక్ మువ్వ అనే విలేజ్ నుంచి మనకున్నారు. సో క్షేత్రయ్య ఇతను ఈ హాజ్ రిటర్న్ మువ్వగోపాల పదాలు. కాబట్టి మనకు వీరి కాలంలో వీరందరూ కూడా అత్యంత సమర్థులైనటువంటి సాహితీ విధానాలు మనకు విజయనగర కాలంలో కనిపిస్తున్నాయి సార్. అయితే విజయనగర సామ్రాజ్యంలో నిర్మాణాల గురించి కూడా చెప్తారు. సో విజయనగర సామ్రాజ్యం అంటేనే మనకు సాహిత్యము అండ్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ సే, మనం ముందుగా చెప్పుకోవాల్సిందంటే సో హరిహర బుక్కరాయలు దే హ్యావ్ కాన్స్ట్రక్టెడ్ విజయనగరం ఆన్ ద బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్. అదే మనకు తర్వాత కాలం హంపీగా మారిపోతుంది. సో ఈ విజయనగరం అనేటువంటి నగరాన్ని
తుంగభద్ర నదీ తీరంలో నిర్మించినటువంటి వారు హరిహర అండ్ బుక్కరాయలు. అదేవిధంగా మనకు ఫస్ట్ దేవరాయ తీసుకున్నట్లయితే ఈ కాన్స్ట్రక్టెడ్ తుంగభద్ర డ్యామ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మనకు తుంగభద్ర రివర్ మీద ఈ ఫస్ట్ దేవరాయ మరి తుంగభద్ర డ్యామ్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ దేవరాయ దక్షిణ భారతదేశంలో ఈ కాన్స్ట్రక్టెడ్ ది ఫస్ట్ మాస్క్ ఇన్ సౌత్ ఇండియా, దట్ ఈజ్ బై సెకండ్ దేవరాయ. అదేవిధంగా మనకు సెకండ్ దేవరాయకు సంబంధించి విరూపాక్ష టెంపుల్ ఇన్ విజయనగరము హంపి అనేటువంటి ఏరియాలో మనకు కనిపించే కాన్స్ట్రక్షన్స్ అత్యంత అద్భుతమైనటువంటి కాన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఇదంతా ద్రవిడియన్ స్టైల్లో మనకు ఉంది. అందులో ముఖ్యంగా సెకండ్ దేవరాయ విరూపాక్ష టెంపుల్ మనకు కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఈ సెకండ్ దేవరాయ కంప్లీటెడ్ విరూపాక్ష టెంపుల్. యాక్చువల్లీ సెకండ్ హరిహర రాయ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ విరూపాక్ష టెంపుల్ అండ్ second Hariharaya is started the construction and second Devaraya is completed the construction of Virupaksha temple. అదేవిధంగా మనకు ఇన్ ద పీరియడ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, మనకు శ్రీకృష్ణదేవరాయ పీరియడ్లో అత్యధికమైనటువంటి కాన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆన్ ద నేమ్ ఆఫ్ ఈజ్ మదర్ నాగులాంబ, వాళ్ళ మదర్ పేరు మీదుగా నాగలాపురం అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. అదేవిధంగా మనకు హంపి విజయనగరంలో అత్యంత గొప్పనైన టెంపుల్స్లలో ముఖ్యంగా అజారారామ టెంపుల్ సప్తస్వరాలు, మనకు సంగీతంలో సప్తస్వరాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో మనకు ఈ అజారామ టెంపుల్లో కనిపిస్తాయి. సో మనము ఒక స్తంభాలను మీటితే కనుక మనకు సారి గామా పా అనేటువంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనకు అజారామ టెంపుల్ దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటిదే మనకు మోనోలిథిక్ చారియట్. హంపీలో మనకు ఏకశిలా రథం ఉంది, దట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అజారామ టెంపుల్. ఈ అజారామ టెంపుల్ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయ. అండ్ విఠల టెంపుల్ అండ్ లోటస్ టెంపుల్ ఇట్ ఈజ్ ఇండో ఇస్లామిక్ స్టైల్లో శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్ చేశాడు. దీన్ని మనం పద్మమహల్ అంటాం, లోటస్ టెంపుల్ అంటాం. అదేవిధంగా తిరుపతి, శ్రీకాళహస్తి, అహోబిలం, శ్రీశైలం, కంచి ఎట్సెట్రా టెంపుల్స్ అన్నిటికీ రాజగోపురాల నిర్మాణం చేసింది కూడా శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా మీకు మంగళగిరి రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. మంగళగిరిలో మీకు ఆ టెంపుల్కు భూదానాలు చేసి రాజగోపురం నిర్మించినటువంటి వ్యక్తి కూడా శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా సింహాచలం దగ్గర సో ఆయన ఒక ధ్వజస్తంభాన్ని నాటించేసి విజయస్తంభాన్ని నాటించేసి అక్కడ. అదేవిధంగా సింహాచల వరాహ నరసింహస్వామికి ఈయన ఒక వజ్రాలహారాన్ని కూడా అక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో తిరుపతి, అహోబిలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మంగళగిరి అండ్ సింహాచలం అండ్ వీటన్నిటికీ రాజగోపుల కన్స్ట్రక్షన్ మొత్తం టోటల్గా శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర ప్రాభవం అనేది అతి గొప్ప స్థాయిలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన కాలంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనకు వీరి కాలంలో అత్యంత గొప్పనైనటువంటి కన్స్ట్రక్షన్ ఇంకోటి లేపాక్షి టెంపుల్, అనంతపూర్ డిస్టిక్ నియర్ బై హిందూపూర్. మనకు అనంతపూర్ డిస్టిక్లో లేపాక్షి టెంపుల్ ఉంది. ఇక్కడ లేపాక్షి బసవేశ్వర టెంపుల్ మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ దీన్ని విరూపన్న, దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన వాడు, లేపాక్షి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు విరూపన్న. ఈ వాజ్ ట్రెజరర్, కోశాధికారి, అచ్యుతదేవరాయల యొక్క కోశాధికారి, పెనుగొండ ఏరియాకి సంబంధించి కోశాధికారి. సో ఈయన మనకు లేపాక్షి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశాడు విరూపన్న. అందులో ముఖ్యంగా మనకు లేపాక్షి బసవేశ్వరుడు, మనకు నంది, అత్యంత పెద్దనైన నంది మనకు లేపాక్షిలో ఉంది. లేపాక్షి టెంపుల్, లేపాక్షి నంది, ఇవన్నీ కూడా విరూపన్న చేత నిర్మాణం చేయబడ్డటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. సార్, విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ప్రాధాన్యత పొందిన సంగీత పరికరం ఏదైనా ఉందా సార్? సో వీరి కాలంలో అంటే బేసికల్లీ శ్రీకృష్ణదేవరాయ ల్యూట్ ప్లేయర్, శ్రీకృష్ణదేవరాయలు వీణా వాయిద్యకారుడు. కాబట్టి మనకు ముఖ్యంగా ల్యూట్ అనేదే మనకు ఎక్కువగా కనిపించేటువంటి అంశంగా చెప్పొచ్చు. రైట్ సార్, మనము సంగీతము అలాగే కట్టడాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. మిగతా సబ్జెక్టులో కూడా వెళ్తే విజయనగర సామ్రాజ్యం గురించి, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరు, దీని గురించి ఏదైనా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు జనరల్గా మొదటి దేవరాయల కాలంలో మనకు నికోలో కొంటి ఉన్నాడు. అండ్ సెకండ్ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ ఉన్నాడు.
అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకు డొమింగో ఫేస్ న్యూనిజ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు. జనరల్గా ఇది వస్తున్నటువంటి పరంపర ఇది. దర్శనం మనకు ఎవరెవరి కాలంలో ఎవరెవరు దర్శించారో ఒక లిస్టుగా మనం తయారు చేసుకోగలిగితే సో అందులో నుంచి ఒక క్వశ్చన్ మనకు ఖచ్చితంగా, ముఖ్యంగా నికోలో కొంటి, అబ్దుల్ రజాక్, డొమింగో ఫేస్, మ్యూనిచ్, సో ఇలాంటి వాళ్ళు ఎవరెవరి కాలం, ఏ రాష్ట్రం, ఏ దేశం, అది కనుక మనం లిస్ట్ తయారు చేసుకొని దగ్గర పెట్టుకుంటే అట్లీస్ట్ వీ విల్ గెట్ ది క్వశ్చన్ ఫ్రమ్ దట్ ఫారిన్ విజిటర్స్. శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు? యాక్చువల్లీ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ 1509 to 1529 ఆయన యొక్క పీరియడ్, శ్రీకృష్ణదేవరాయల పీరియడ్. సో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆల్బుకర్క్, పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్ తోటి ఇన్ 1510లో శ్రీకృష్ణదేవరాయలకి మరియు పోర్చుగీస్ వారికి ఒక ట్రీటీ, ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. కాబట్టి సో దేర్ వాజ్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ పోర్చుగీస్ అండ్ శ్రీకృష్ణదేవరాయ. సో కాబట్టి పోర్చుగీస్ వారితో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫ్రెండ్షిప్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైనా మనం 1510లో శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడనే కాన్సెప్ట్ మనకు అక్కడ ఉంటుంది. ఏంటంటే యాక్చువల్లీ పోర్చుగీస్ దే వాంటెడ్ టు డిఫీట్ గోవా అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీజాపూర్ సుల్తాన్స్. బట్ పోర్చుగీస్ వాళ్ళంటే గోవాను ఆక్యుపై చేసుకోవాలనుకుంటే దానికి శ్రీకృష్ణదేవరాయల యొక్క హెల్ప్ అడిగితే దెన్ హీ హాజ్ గివెన్ ది హెల్ప్ టు పోర్చుగీస్ పీపుల్. సో అది వారి మధ్యలో ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్. సో అప్పుడు అంటాడు ఆయన, గోవా ఓకే నేను మీకు హెల్ప్ చేస్తాను, నాకు పోర్చుగీస్ నుంచి కొన్ని హార్సెస్, కొన్ని గుర్రాలు కావాలనే పాయింట్లో అక్కడ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. రైట్ సార్, శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే పోర్చుగీస్కి చెందిన ఏదో బంగారు నాణ్యం కూడా అమల్లో ఉంది అంటారు కదా. సో వరాహ అనేటువంటి నాణ్యం అయితే మనకు వారి కాలంకి సంబంధించి ఉంది. కాబట్టి వరాహ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది సార్. రైట్ సార్, శ్రీకృష్ణదేవరాయలు పర్టికులర్గా నిర్మించిన పెద్ద పెద్ద దేవాలయాలు ఏవి సార్? సో విజయనగర కాలానికి సంబంధించి గ్రేట్ ఆర్కిటెక్చర్ అంటే దట్ ఈజ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఎందుకంటే ఇఫ్ యూ గో టు, ఒకసారి మనం హంపీకి గనక వెళ్తే హంపీలో అద్భుతమైనటువంటి కట్టడాలు మనకు ఉన్నాయి. అందులో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి వాటిల్లో మనకు సో దట్ ఈజ్ విఠలాలయము అండ్ అజారారామ టెంపుల్ అండ్ శ్రీకృష్ణ టెంపుల్ అండ్ లోటస్ టెంపుల్, ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క కాన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మనం గుర్తుపోయి, ఎందుకంటే మేబీ అక్కడ క్వశ్చన్ ఉంటుంది, ఈ టెంపుల్ ఎవరి కాలం నిర్మించబడ్డది అన్నప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సో శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో నిర్మించబడ్డటువంటి టెంపుల్స్ ఏంటి అన్నప్పుడు అందులో అందులో విఠల టెంపుల్ లేదా విఠలాలయం అనేది మనకు అక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శ్రీకృష్ణ టెంపుల్ ఒకటి ఉంది అండ్ అజారారామ టెంపుల్ ఇది ఉంది. మరి మనకు మోనోలిథిక్ చారియట్ కూడా ఉంది. అండ్ ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉన్నటువంటి లోటస్ టెంపుల్ కూడా మనకు ఇక్కడ ఉంది. కాబట్టి ఈ కాన్స్ట్రక్షన్స్ శ్రీకృష్ణదేవరాయకు సంబంధించిన కాన్స్ట్రక్షన్స్ అవి గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. రైట్ సార్, తల్లికోట లేదా రాక్షస తంగడి, ఈ యుద్ధం గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్లీ విజయనగర సామ్రాజ్యం అత్యంత ప్రభావాన్ని కలిగినటువంటి సామ్రాజ్యం. ఎందుకంటే ఫారినర్స్ యొక్క డిస్క్రిప్షన్స్ ప్రకారము ఇది ఒక అద్భుతమైన సామ్రాజ్యం. ఇక్కడ అంగళ్ళ ముత్యాలు అమ్మినారాట ఆచడని మనం జనరల్గా సినిమా పాటలలో వింటూ ఉంటాం. కాబట్టి అక్కడ ముత్యాలు, రత్నాలు, వజ్రాలు బాక్స్లలో అమ్మేవారు. మనం ఇప్పుడు ఉన్నటువంటి కులమానాలు ఏవైతే ఉన్నాయో తవ్వ, షేరు అనేటువంటి వాటిని కొలుస్తూ అమ్మేవారట. అంత గొప్పనైనటువంటి ఆ విజయనగర సామ్రాజ్యము అవసాన దశకు చేరుకున్నది అంటే తల్లికోట యుద్ధం ద్వారా. సో 1565 మనకు 1565లో ఈ తల్లికోట యుద్ధం జరిగింది. దీన్ని తల్లికోట అని కానీ, రాక్షస తంగడి అని కానీ, బన్నిహట్టి అని, ఇక్కడ 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. విజయనగర సామ్రాజ్యము అంతరించడానికి దోహదపడ్డటువంటి యుద్ధము అంటే దట్ ఈజ్ రాక్షస తంగడి, ఆల్సో కాల్డ్ బన్నిహట్టి, తల్లికోట. ఈ 3 పేర్లు దానికి ఉన్నాయి. అది 1565లో జరిగినటువంటి యుద్ధము. ఇది మనకు సదాశివరాయలు వర్సెస్ బహుమని సుల్తాన్స్. సదాశివరాయలు అప్పుడు మనకు రూలర్గా ఎవరు ఉన్నారంటే సదాశివరాయలు ఉన్నారు. సో సదాశివరాయలకి బహుమని సుల్తాన్లకు జరిగినటువంటి యుద్ధమే మనకి తల్లికోట యుద్ధం. సో ఈ తల్లికోట యుద్ధంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి అలియరామరాయలు. అచ్యుతరామరాయల యొక్క మంత్రి అయినటువంటి అలియరామరాయలు, ఇతను అత్యంత ముఖ్యమైనటువంటి భూమిక ఈ తల్లికోట యుద్ధంలో నిర్వహించజరుగుతుంది. బికాజ్ ఆఫ్ అలియరామరాయలు తల్లికోట వార్ ఈజ్ అక్కడ్ అని చెప్తాం మనం. ఈయన వల్ల తల్లికోట యుద్ధం జరిగిందని చెప్తాం. కాబట్టి తల్లికోట యుద్ధం 1565 జరిగింది. ఇది విజయనగర రాజులకు
మరియు బహుమనీ సుల్తాన్లకు జరిగినటువంటి యుద్ధము. ఇందులో ముఖ్యంగా ఈ తల్లికోట యుద్ధంలో అలియరామరాయలు ఇటు సైడ్ విజయనగర సామ్రాజ్యం తరపున అలియరామరాయలు ముఖ్య పాత్ర వహిస్తే, బహుమనీ సుల్తాన్ల పరంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా, సో గోల్కొండ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ముఖ్య పాత్ర వహిస్తాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కిల్డ్ అలియరామరాయలు. సో దీంతో ఏమవుతుందంటే ఈ తల్లికోట యుద్ధం ద్వారా విజయనగరాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి, పూర్తి రక్తపాతం ద్వారా హంపి విజయనగర రాజ్య ఏవైతున్నాయో పట్టణాలు వాటిని పూర్తి ధ్వంసం చేయడం జరుగుతుంది. దాంతో అచ్యుతరాయలు సదాశివరాయలు పెనుగొండకు పారిపోవడం జరుగుతుంది. అక్కడ పెనుగొండ నుంచి వీరు రూల్ చేయడం జరుగుతుంది. దాంతో ఇన్ 1570లో మనకు తులువ డైనస్టీ అనేది అంతమై 1570 నుండి అరవీటి డైనస్టీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి భారతదేశ చరిత్రలో కొన్ని ముఖ్యమైన యుద్ధాలు మనకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కళింగ యుద్ధము, మొదటి పానిపట్టు యుద్ధము, రెండవ పానిపట్టు యుద్ధము, మూడవ పానిపట్టు యుద్ధము, రాక్షస తంగడి యుద్ధము, ప్లాసీ యుద్ధము, బాక్సార్ యుద్ధము. ఇంకో ఈ యుద్ధాలు కనుక మనం గుర్తుపెట్టుకుని వాటి డేట్లు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ యుద్ధాలు ఇంకా మిగతా యుద్ధాల జోలికి పోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఈ యుద్ధాలు ముఖ్యంగా కళింగ యుద్ధం 261 BC అండ్ ఫస్ట్ పానిపట్ సో 1526, సో సెకండ్ పానిపట్ 1556 అండ్ థర్డ్ పానిపట్ సో అండ్ రాక్షస తంగడి, ప్లాసీ అండ్ బక్సార్, ఇవన్నీ యుద్ధాలు మనం వరుస క్రమంలో రాసుకొని గుర్తుపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా వీటి నుండి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. శ్రీకృష్ణదేవరాయలను కీర్తించిన మొఘల్ చక్రవర్తి ఎవరు సార్? సో శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీకుడు అంటే మనకు బాబర్ వస్తాడు సార్. బాబర్ మొఘలు సమకాలీకుడు అంటే బాబర్ కాలం ఏంటంటే మనం ఖచ్చితంగా డేట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే బాబర్ మనకు 1526 to 1530 ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు ఈజ్ కాంటెంపరరీ టు బాబర్. కాబట్టి ఇక్కడ బాబర్ శ్రీకృష్ణదేవరాయలని పొగినటువంటి మొఘల్ చక్రవర్తిగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. సార్ సరిత వరంగల్ నుండి సార్. చెప్పండి మేడం, ప్రశ్న అడగండి. హలో చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ బాగున్నాయి సార్ మీ క్లాసెస్ అన్ని కూడాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. డైనాస్టీ గురించి చెప్పగలుగుతారా సార్ ఇంకో స్పెషల్ క్లాస్ లో? అమ్మా కాకతీయ డైనాస్టీ చెప్తారా సార్? ఇప్పటి వరకు మీరు కవర్ చేసిన అన్ని బాగున్నాయి, అర్థమవుతున్నాయి. ఓకే, అది కాకతీయ డైనాస్టీ ఇంతవరకు మీరు టచ్ చేయలేదు, వీలుంటే ఒక క్లాస్ లో చెప్పగలుగుతారా సార్? ఓకే. ఒక కాకతీయ డైనాస్టీ ఆల్రెడీ మేము ఇక్కడ టెలికాస్ట్ అయినట్లుంది. ఎనీహౌ ఒకవేళ కాకపోతే చేసే అవకాశం ఉంటుందమ్మా. తప్పకుండా కాకతీయ రాజుల గురించి కూడా ఖచ్చితంగా ఒక క్లాస్ ఉండేలా ప్లాన్ చేస్తామండి. రైట్ సార్, ఇక విజయనగర రాజ్యంలోని ప్రముఖులు, వారికి వచ్చిన బిరుదుల గురించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు మన విజయనగర డైనాసిటీలో బిరుదులు అంటూ ఎవరెవరికి ఉన్నాయి అనే విషయంలో మెయిన్ మనకు ఇక్కడ సెకండ్ దేవరాయలకు మనకు ఒక టైటిల్ ఉంటుంది, గజబేటకార. సెకండ్ దేవరాయ ఆల్సో కాల్డ్ ప్రౌఢ దేవరాయలు. సో మనం విజయనగర రాజులలో కొంత ఇంపార్టెంట్ అయినటువంటి రాజులు, వారికి సంబంధించినటువంటి టైటిల్స్ ఏంటో గుర్తుపెట్టుకోవాలంటున్నాం కాబట్టి అందులో ముఖ్యంగా సో ప్రౌఢదేవరాయలు సెకండ్ దేవరాయ, ఈ హ్యాస్ ద టైటిల్ గజబేటకార. తర్వాత ఇక ఇంపార్టెంట్ అయిన పర్సన్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఇక మిగతా రాజులకున్న టైటిల్స్ అక్కడ పెద్దగా లేవు, ఆయన వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన టైటిల్స్ మనకు ఉన్నాయి, అక్కడ నుంచే మనకు క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే విజయనగర డైనాసిటీలో ద సెంట్రల్ పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలే. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న టైటిల్స్ ఏంటో స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో అయితే సాహితీ సమరాంగణ చక్రవర్తి అంటాం. ఆల్రెడీ జస్ట్ ఐ టోల్డ్, ఎంతమంది చెప్పాను, సాహితీ సమరాంగణ చక్రవర్తి. సాహితీ సమరాంగణ చక్రవర్తిని ఎందుకు అంటున్నామంటే ఈ హెల్ప్డ్, ఈ ఎంకరేజ్డ్ తెలుగు, తమిళ, కన్నడ, సాంస్క్రిట్ లిటరేచర్. కాబట్టి he has the title సాహితీ సమరాంగణ చక్రవర్తి. అండ్ వన్ మోర్ టైటిల్ హ్యాజ్ ఆంధ్ర భోజుడు. ఇప్పుడు మనకు సంస్కృతంలో భోజుడు అనేటువంటి మహాకవి ఉన్నాడు మధ్యప్రదేశ్ ఏరియాలో. దాదాపు ఆయన 23 కావ్యాలు రాశాడు. అందుకే సంస్కృతంలో అతన్ని భోజుడు అంటాము. అందుకే తెలుగులో కూడా అత్యంత సాహితీపరమైనటువంటి కృషి జరిపిన వ్యక్తి దట్ ఈస్ శ్రీకృష్ణదేవరాయ గారు. అతనికి ఆంధ్ర భోజుడు. అండ్ యవన రాజ్య స్థాపనాచార్య అంటాం. అంటే ముస్లిం రాజ్యాన్ని మళ్ళీ సింహాసనం చేంజ్ అయినటువంటి కాన్సెప్ట్లో ఈయన మళ్ళీ
అక్కడ రాజ్య స్థాపన చేస్తాం. అందుకని ఇతన్ని యవన రాజ్య స్థాపనాచార్య అంటాము. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి టైటిల్స్ మనం గుర్తుపెట్టుకొని, ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అనగానే ఆయన బుక్స్ టైటిల్స్, ఆయన మదర్ టంగ్. ఎందుకంటే నేను ఒక దగ్గర సివిల్స్లో చూశాను, ఈ క్వశ్చన్ సివిల్స్లో చూశాను, వాట్ వాజ్ మదర్ టంగ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. జనరలీ ఆ శ్రీకృష్ణదేవరాయ యొక్క మదర్ టంగ్ అక్కడ చాలామంది తెలుగు కన్నడో అంటారు, కానీ తులు. కాబట్టి ఆయన రాసినటువంటి బుక్స్, ఆయనకున్నటువంటి టైటిల్స్, సో ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, మరొకరు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను అడగండి. వరంగల్ నుండి మంజుల సార్. యా మంజుల, చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. సార్ ఇందాక సంగమ వంశం గురించి చెప్తారు సార్. చెప్పండి అమ్మా. సార్ అందులో శ్రీనాథ కవి పద కవిత పితామహుడు అన్నారు కదా సార్. అన్నమయ్య కన్నారు సార్. అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు. సార్ పద కవిత పదా కవితా పితామహుడు అన్నమయ్యకు, పెదరామాతిలకు ఆంధ్ర కవితా పితామహుడు. శ్రీనాథ కవి ఆంధ్ర కవిత పితామహుడు కాదు కాదు కాదు, శ్రీనాథుడికి ఆ టైటిల్ ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. శ్రీనాథుడికి ఆ టైటిల్ శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే టైటిల్ ఉంటుంది. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే టైటిల్ ఉంటుంది. అదేవిధంగా పెద్దన, మనుచరిత్ర రాసినటువంటి పెద్దనకి ఆంధ్ర కవితా పితామహుడు అని ఉంటుంది. అదేవిధంగా అన్నమయ్యకి పద కవితా పితామహుడు అని టైటిల్ ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దనామాత్యుడికి లేదా పెద్దనకి ఆంధ్ర కవితా పితామహుడు, నన్నయ్యకి పద కవితా పితామహుడు, శ్రీనాథుడికి కవి సార్వభౌముడు. ఇది క్లారిటీ, వేరియేషన్లో ఉన్నటువంటి క్లారిటీ ఇది. కానీ మూడు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. శ్రీనాథుడికి పద కవితా పితామహుడు అనే టైటిల్ లేదు, ఆయన కవి సార్వభౌముడు అనే టైటిలే ఉంది. రైట్ సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. హలో హలో, ప్రశ్న అడగండి మేడం, వినబడుతుంది. ఓకే. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. సార్ ఇక్కడ ఓకే చెప్పు, మీ ప్రశ్న అడగండి. నా ప్రశ్న వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలకిలో దక్షిణాపత స్వామి అనే బిరుదు ఉంది. చరిత్రలో ఇలా ముగ్గురికి ఉన్నాయండి బిరుదులు. మళ్ళీ చెప్పండి, ఏ టైటిల్ అది? ఇక్కడ అమ్మాయి ఇది కట్ అయిపోయింది. ఓకే, ఈ బిరుదుల గురించి చెప్పేస్తే వివరంగా ఉంటుంది మాకు. ఓకే, సో ఇక్కడ దక్షిణ పదాపతి అంటే అరేబియా, బంగాళ, హిందూ ఈ మూడు సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని జయించాడు కాబట్టి ఇతను దక్షిణ పదపతి అనేటువంటి టైటిల్ ఉంది. కానీ దక్షిణ పదాధీశ్వరుడు అనేటువంటి ఉత్తర పదాధీశ్వరుడు అనే టైటిల్ అర్షునికి ఉంటుంది. ఇక్కడ దక్షిణ పదాపతి, దక్షిణ పదాధీశ్వరుడు అనే టైటిల్ శ్రీకృష్ణదేవరాయలకు ఉంది. సో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఇది శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి దక్షిణ పదాధీశ్వరుడు లేదా దక్షిణ పదాపతి అనేటువంటి టైటిల్ మనకు కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్, నా పేరు రజిత, నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలి. అడగండి. సార్ ఈ గ్రూప్ 2 లెవెల్లో ఉంది సార్, నేను తీసుకున్న గ్రూప్ లో అంత చదవాల్సి ఉంటుందా సార్? ఇప్పుడు క్లాస్ టైం కదా సార్ ఎగ్జామ్, గురుకుల కోసం మీరు గురుకుల కోసం ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు సార్ మన చరిత్ర నుంచి? భారతదేశ చరిత్ర కానీ, తెలంగాణ చరిత్ర కానీ. ఇక్కడ సార్ ఇంతకుముందు చెప్పినట్లుగా గురుకుల అండ్ గ్రూప్ 2 సిలబస్ అనేది డిఫరెంట్. గురుకుల ఏంటంటే మనకు హార్డ్లీ ఇండియన్ హిస్టరీ నుండి ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఈ 10 క్వశ్చన్స్కి ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాల్సిందే. కాకపోతే ఏంటంటే గ్రూప్ 2 అంత డెప్త్లో చదవాల్సిన అవసరం లేదు. ఒక లిమిటెడ్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతున్నాయో మెయిన్ వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ చదవడమే బెటర్. అంతేగాని డెప్త్గా పోతే మాత్రం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే వీ హ్యావ్ నో టైం, మనకు దగ్గరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ గురుకుల వాళ్ళు ఒకసారి 2 సార్లు దీన్ని కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడు రివిజన్ జరుగుతూ ఉండాలి. కాబట్టి అంత డెప్త్గా అవసరం లేదు. కాబట్టి మీరు లైట్గా చదవాల్సిందే, డెప్త్కి పోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఇక విజయనగర
సైన్యాలకు శిక్షణని ఇచ్చింది ఎవరు సార్? సో విజయనగర సైన్యాల కంటే దట్ మీన్స్ మనకు పోర్చుగీస్ వారి చేత వీరికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి సార్. కాబట్టి విజయనగర సైన్యానికి పోర్చుగీస్ వారి చేత ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు పోర్చుగీస్ నుండి మంచి ఆర్మీ ఏమంటారు దాన్ని, ఆర్మీ కమాండర్స్ మనకు ఉన్నారు కాబట్టి సో ట్రైన్ బై పోర్చుగీస్ పీపుల్. రైట్ సార్. అలాగే మద్రాసు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అప్పగించింది ఎవరు సార్? అంటే మద్రాసు ప్రాంతాన్ని మనకు 1639లో ఇన్ 1639 మనకు థర్డ్ వెంకటపతి రాయ ఈ వాజ్ రూలర్ ఆఫ్ విజయనగర డైనస్టీ. ఈజ్ క్యాపిటల్ వాజ్ చంద్రగిరి. అంటే మనకు అరవీటి వంశస్థులలో చివరగా వస్తున్నటువంటి వాళ్ళు థర్డ్ వెంకటపతి రాయ. ఇక్కడ కొన్ని పుస్తకాలు ఏంటంటే సెకండ్ వెంకటపతి రాయ అని కూడా ఉంటుంది. బట్ ఐఎమ్ గివింగ్ ఆల్ ది ఆస్పిరెంట్స్ క్లారిటీగా చెప్తున్నాను ఏంటంటే దట్ ఈస్ థర్డ్ వెంకటపతి రాయ, రూలర్ ఆఫ్ విజయనగర డైనస్టీ, క్యాపిటల్ చంద్రగిరి. సో ఇన్ 1639 he has given permission to Britishers. The British governor was Francis Day. The British governor was Francis Day. So he got the permission from these third Venkatapati Raya. Especially మద్రాసును పొందేటప్పుడు ఇక్కడ దామెర్ల బ్రదర్స్ అని బ్రిటిష్ వారికి హెల్ప్ చేస్తారు. దే ఆర్ ది హయ్యర్ ఎంప్లాయీస్ ఇన్ చంద్రగిరి. వాళ్ళు దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు వీరు బ్రిటిష్ వారికి సాయం చేయడం వల్ల సో థర్డ్ వెంకటపతి రాయ్ అని మనం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో సార్, నా పేరు మహేందర్ రెడ్డి అండి. ఓకే మహేందర్ రెడ్డి, అడగండి, ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్తే. హలో నమస్తే, చెప్పండి అబ్బా. సార్, ఈ విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించి మనకి గ్రూప్ 2లో పెద్ద క్వశ్చన్లు వచ్చినట్టు లేదు కదా సార్? ఇది గ్రూప్ 2 కాదు, గురుకుల. ఈ గురుకులలో రావచ్చడానికి అవకాశాలు ఉన్నాయా? ఓకే. సో ఇక్కడ సార్ మనం స్టార్టింగ్లో చెప్పాం, చాలామంది లెక్చర్స్ దే ఆర్ స్కిప్పింగ్, వాళ్ళు వీటిని స్కిప్ చేసేస్తున్నారు. ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు విజయనగర, పల్లవ, చోళ ఈ మూడింటిని కూడా అట్లీస్ట్ వీరికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్, లిటరేచర్ చెప్పాలి. ఎందుకంటే గురుకులాలో మన హై స్కూల్లో చూడండి, గురుకుల సిలబస్ ఏంటి, హై స్కూల్ బుక్స్లో ఉన్న 7th to ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబసే గురుకులకు స్టాండర్డ్గా ఉన్నటువంటి సిలబస్. కాబట్టి అందులో మనకి విజయనగర, చోళ, పల్లవ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అవి. కాబట్టి ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు సో వీరి విషయంలో డెప్త్గా చదవకున్నా కనీసం వారి కాలంలో ఉన్న లిటరేచర్, వారి కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చోళులు అన్నాం. చోళ అంటే బృహదీశ్వర ఆలయం ఉంది. బృహదీశ్వర టెంపుల్ కాన్స్ట్రక్టెడ్ అంటారు, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ షోర్ టెంపుల్, పల్లవాస్ పీరియడ్లో షోర్ టెంపుల్, కాన్స్ట్రక్టెడ్ షోర్ టెంపుల్ ఆర్ కాన్స్ట్రక్టెడ్ మహాబలిపురం టెంపుల్, కాన్స్ట్రక్టెడ్ పాండవ చారియట్స్, ఇవి అడుగుతారు. కాబట్టి ఇదంతా కూడా పల్లవ, చోళ, విజయనగర. అందుకే వాట్ ఐఎమ్ టెల్లింగ్, నేను ఏం చెప్తున్నా అంటే వీటి విషయంలో డెప్త్గా పోకున్నా అట్లీస్ట్ వాటిని కొంచెం పరిచయంగా చదవాల్సి వస్తుంది. రైట్ సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్ మాది సూర్యాపేట జిల్లా సార్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్. ఓకే, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. మా పేరు గోపాలకృష్ణ సార్. హలో చెప్పండి. సార్ 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 చెప్పమ్మా. పానిపట్టు యుద్ధాలు రామస్య అబ్దారికి, సదాశివ బామయ్యకి జరిగిన యుద్ధం, ఎన్నో పానిపట్టు యుద్ధం ఇయ్యారు. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా, నాకు వినిపిస్తుంది. కరెక్ట్ చెప్పండి, మ్యూట్లో పెట్టుకోండి. పానిపట్టు యుద్ధాలు సార్, పానిపట్టు యుద్ధాలు చెప్పండి. అవి ఎప్పుడు జరిగాయి? పానిపట్టు యుద్ధాలలో ఆమస్య అబ్దారికి గాను సదాశివ బామయ్యకి జరిగిన పానిపట్టు యుద్ధం సార్. రైట్ సార్. అది ఒక ప్రశ్న కూడా స్పష్టంగా లేదు. ఆయన మన విజయనగరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక దక్షిణాదిన చివరి హిందూ రాజ్యం ఎవరిది సార్? విజయనగర కింగ్సే మనకు దక్షిణ. ఎందుకంటే 1565లో తల్లికోట యుద్ధం ద్వారా ఇది ఎండ్ అయిపోతుంది. దీంతో మనకు బహుమని సుల్తాన్స్ ఆక్యుపై చేసేసుకుంటారు. దాంతో ఇది దక్షిణాదిన చివరి హిందూ కింగ్డమ్గా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. బహుమన రాజులకు
వాళ్ళకు విజయనగర రాజులకు ఎందుకు సార్ తరచు యుద్ధాలు జరిగేవి? ఇవి నైబర్ కింగ్డమ్స్. సో బహుమనీస్ అనేది మనకు ఫైవ్ బహుమనీస్ ఉన్నారు. అందులో అహ్మద్నగర్, బీదర్, గుల్బర్గా అండ్ బీజాపూర్ మనకు ఈ 5 ముస్లిం రాజ్యాలు. వారికి ఇమీడియట్గా నైబర్ కింగ్డమ్ ఏది? విజయనగర కింగ్డమ్. విజయనగర కింగ్డమ్ ఏంటి? స్ట్రాంగెస్ట్ కింగ్డమ్. కాబట్టి ఇప్పుడు నైబర్ కింగ్డమ్స్ కాబట్టి వీళ్ళ మధ్యన ఆటోమేటిక్గా మనకు ఒక రైవాల్టీ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక శ్రీకృష్ణదేవరాయలు తప్ప మిగతా రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకోటి జస్ట్ విత్ ఇన్ 10 years స్పాన్, అంటే 1336 విజయనగర ఎస్టాబ్లిష్మెంట్ అవుతే 1347 బహుమనీ కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే జస్ట్ 10 years గ్యాప్ తోటి ఈ 2 రాజ్యాలు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి చివరికంటూ ఈ 2 శత్రుత్వంగానే ఉండిపోతాయి. ఇంకోటి ఏంటంటే నైబర్ కింగ్డమ్స్, అందులో మళ్ళీ డిఫరెంట్ రిలీజియన్స్. ఇది మెయిన్ థింగ్. కాబట్టి ఫైనల్గా ఏంటంటే విజయనగర రాజుల వీరికి మధ్యలో రాయచూర్ దోబుకు వీరి మధ్యన యుద్ధాల కారణమైనటువంటి అంశం ఏంటంటే రాయచూర్ దోబు. అంటే రాయచూర్లో ఉన్నటువంటి ఈ కృష్ణా దోబు, తుంగభద్ర కృష్ణా దోబు అయితే ఉందో అది ఒక అత్యంత సారవంతమైనటువంటి ఏరియా. దానిపైన ఆధిపత్యం వహించడం కోసం ఈ విజయనగర రాజులకు, బహుమనీ సుల్తాన్లకు ఫస్ట్ నుంచి కూడా శత్రుత్వం నడుస్తుంది. అందులో 1565లో మనకు రాక్షసతంగ యుద్ధం ద్వారా ఈ విజయనగర పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఏర్పడుతుంది. దాని తర్వాత అరబీట్ వస్తుంది. అంటే సార్ విజయనగర రాజ్యస్థాపన జరిగినప్పుడు ఢిల్లీ పాలకులు ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందంటే? అంతా ఉండదు. కాకపోతే మనం ఐడియా పెట్టుకుంటే నష్టం లేదు. ఎందుకంటే 1336 అంటే మనకు అక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్లలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనలో ఉంటాడు. కాబట్టి 1336 అంటే దట్ ఈస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ మనకు 1326 to 1351 ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మనకి ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ 2 బహుమనీ కింగ్డమ్ అండ్ విజయనగర కింగ్డమ్ 2 కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతాయి. సార్ అమర నాయంకర వ్యవస్థ అనేది ఏదైనా ఉందా సార్ విజయనగర రాజు? నాయంకర వ్యవస్థ అనేది మనకు యాక్చువల్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ కాకతీయాస్. అంటే ఏంటంటే కాకతీయుల నుండి తీసుకున్న వ్యవస్థ ఈ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే సైన్యాధికారులకు, మంత్రులకు వారికి కొంత రాజ్యాన్ని అప్పచెప్పి, ఏరియాని అప్పచెప్పి వారికి అడ్మినిస్ట్రేషన్ కిందకి ఇచ్చి వారి యొక్క హెల్ప్ తీసుకోవడం జరుగుతుంటుంది నాయంకర సిస్టమ్ అనే విధానంలో. ఇది కాకతీయుల నుంచి తీసుకున్నటువంటి సిస్టమ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే హరిహర, బుక్కరాయ దేవర్ ఎంప్లాయీస్ ఆఫ్ కాకతీయాస్. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం అంటే ఎక్కడిదో కాదు, అది మళ్ళీ కాకతీయ రాజ్యం నుంచి పోయి ఎస్టాబ్లిష్ చేసినటువంటి డైనస్టీ అది. అలాగే కందచార అంటే ఏంటి సార్? ఈ కందాచార అనేటువంటి పాయింట్కు పూర్తి స్థాయిలో అంత క్లారిటీ లేదు. అలాగే సార్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వర్ణ వివక్ష ఇది ఎలా ఉండేది సార్ అసలు? యాక్చువల్లీ ఏంటంటే ఈ విజయనగర డైనస్టీలో టోటల్గా సోషల్ ఎవిల్స్ అనేటివి డామినేటెడ్గా ఉన్నాయి. ఓకే. ఎస్పెషల్లీ వర్ణ వివక్ష అనే కన్నా మనకి ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఇండిఫరెన్సెస్ బాగా కనిపిస్తుంది ఈ విజయనగర కాలంలో. ఇంకొకటి ఏంటంటే విజయనగర సిస్టంలో మనకు ఈ ప్రాస్టిట్యూషన్ అనేది బాగా లీగల్గా ఉన్నటువంటి సిస్టమ్. ఓకే. వేశ్యా విధానం ఇదొక లీగల్ సిస్టమ్ ఇక్కడ. అండ్ కమ్యూనిటీ వర్గీకరణ అనేది కూడా, కుల వ్యవస్థ అనేది కూడా ఇక్కడ బలపడుతున్నటువంటి సిస్టమ్. ఎందుకంటే మన కాకతీయుల కాలంలో ఆల్రెడీ కుల వ్యవస్థ ఎంటర్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ కూడా ఇది డామినేటెడ్గా అవుతుంది. కాకపోతే ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీనికి అంతగా ప్రాచుర్యం లేదు. శ్రీకృష్ణదేవరాయలు అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే లిటరేచర్ ఆయనకున్నటువంటి టైటిల్స్ వీటి మాత్రం గుర్తుపెట్టుకుని సరిపోతుంది సార్. వాస్కోడి గామా కూడా వీళ్ళ కాలంలోనే ఎంటర్ అయ్యారు. వాస్కోడి గామా అంటే మనకు 1498 మీన్స్ మనకు ఈ సంగమ అంటే సాలువ, ఎందుకంటే 1336 to 1485 సంగమ డైనస్టీ వస్తుంది. 1485 to 1505 సాలువ డైనస్టీ వస్తుంది. అంటే 1498 వాస్కోడి గామా కేమ్ టు ఇండియా. అంటే దట్ మీన్స్ సాలువ డైనస్టీ మనకు ఉంటుంది, సాలువ రూలింగ్లో ఉంటున్నారు. అలాగే ముత్యాలశాల అని సభకు పేరు. ముత్యాలశాల అంటే దట్ మీన్స్ ఇది బాగా గుర్తు చేసే గుర్తుకొస్తుంది సార్. అది ముత్యాలశాల అనేది ప్రౌఢదేవరాయల కాలంలో సాహితీ పరిషత్. అది ప్రౌఢదేవరాయ సెకండ్ దేవరాయ ఆయన కాలంలో ఉన్నటువంటి సాహితీ పరిషత్ను మనం ముత్యాలశాల అంటాం. సో యాజ్ వెల్ యాజ్ భువన విజయం ముత్యాలశాల అనేది కూడా మనకు
ఈ ప్రౌఢదేవర కాలం ఉన్నట్టు ఒక సాహితీ పరిషత్ అది. రైట్ సార్, ఇక లాస్ట్ మనకు 1 minute టైమే ఉంది. గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ సబ్జెక్టు గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలని మీరు 1 minute ఇచ్చి. ఒక్కటే సార్, విజయనగర, పల్లవ, చోళ ఒకసారి వీరి గురించి కూడా మన ఆస్పిరెంట్స్ ఒక లైట్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. వీరి యొక్క లిటరేచర్ అండ్ కాన్స్ట్రక్షన్స్ మీద, ఆర్కిటెక్చర్ మీద కాస్త దృష్టి పెట్టండి. అలాంగ్ విత్ ఇండియన్ హిస్టరీ, వీళ్ళని కూడా ఇది కూడా అపార్ట్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ, కాకపోతే వీళ్ళ కాన్స్ట్రక్షన్ అండ్ బుక్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని అందించారు విజయనగర స్థాపన గురించి. ఇది ఈరోజు ప్రోగ్రాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈ ప్రోగ్రాం మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం చూసే అవకాశం ఉంటుంది. నమస్కారం.